ఈ పెద్ద కౌంటీ మ్యాచ్లో నెల్లూరు వర్సెస్ విజయవాడ. మరి కౌంటీ ఏంటో మరి తెలుసుకుందాం పదండి. ఎవరు కొడతారు? ఆల్వేస్ బాబు. విన్నర్గా కౌంటీ, ఇటువైపు నెల్లూరు బాబా యాదవ్, అటువైపు బౌలర్ వచ్చేసి విజయవాడ బాబన్నయ్య. మరి చూద్దాం ఏం జరిగిద్దో. విజయవాడ బాబన్న మామూలుగా ఇట్లా చక్క గ్యాప్లో దోసి 4 పంపించాడు బాబు యాదవ్. ఇది కూడా గ్యాప్ షాట్, కానీ ఫీల్డర్ ఉన్నాడు. గ్రేట్ ఫీల్డింగ్, ఆ లోపల 2 రన్స్ వచ్చాయి. బాబా ఏం వేస్తున్నాడు, బ్యాట్ తగిలిందా కాలు తగిలిందా అనే కన్ఫ్యూజన్లో 2 తీసేశాడు రన్నరు. బాబా ఏం యార్కర్లు వేస్తున్నాడు విజయవాడ బాబు, మామూలుగా ఇట్లా. ఈ బాల్ మిడ్ వికెట్ మీదగా జస్ట్ సింగిల్ రన్ మాత్రమే. ఇది రివర్స్ స్వీప్ ప్రయత్నం లేదు, మామూలుగా ఇట్లా. ఈసారి బాల్ ఇన్ ది ఎయిర్, లాంగ్ ఆఫ్లో ఫీల్డర్ ప్రశాంత్ బబ్లు క్యాచ్ హల్వాలాగా తీశాడు. ఈసారి మళ్ళీ బాల్ ఇన్ ది ఎయిర్, ఈసారి నో మ్యాన్స్ ల్యాండ్, జస్ట్ సింగిల్ రన్ మాత్రమే. బాబా ఏం వేస్తున్నాడు విజయవాడ బాబన్నయ్య, రన్అట్ చేస్తాడా లేదు, జస్ట్ సింగిల్ రన్ మాత్రమే. బాబా ఏం కట్టర్స్, 12-13 కొట్టాలి బాబు. టార్గెట్ వచ్చి 13 కొట్టాలి 2 ఓవర్లకి. బాబన్నయ్య మామూలుగా లేదు, మరి ఏం చేస్తాడో చూద్దాం, గెలుస్తాడో లేదో. అన్న తెలివిగా ఆడుతున్నాడు, అన్ని సింగిల్ పెడుతున్నాడు, జస్ట్ సింగిల్ రన్ మాత్రమే. ఈసారి రివర్స్ స్వీప్ ప్రయత్నం తగలలేదు. మళ్ళీ మరొక డాట్ బాల్, బాబా యాదవ్ మామూలుగా ఇలా. ఈ బాల్ కట్టుకొట్టాడు ఫీల్డర్, క్యాచ్ మిస్, వెళ్ళిపోయింది. 4 రన్స్ అండర్ ప్రెషర్లో 4 కొట్టాడు. ఈ బాల్ జస్ట్ సింగిల్ రన్ మాత్రమే. 6 బాల్కి 7 కొట్టాలి. విన్నర్గా 6 బాల్కి 7 కొట్టాలి. పాయింట్లో కొట్టాడు, 2కి వెళ్తాడా లేదు, సింగిల్ రన్ మాత్రమే. ఇది కూడా గ్యాప్లో కొట్టాడు, జస్ట్ సింగిల్ రన్ మాత్రమే. మళ్ళా గ్యాప్ షాట్, 2కి వెళ్తాడా, మళ్ళీ మరొక సింగిల్. 3 బాల్లకు 3 సింగిల్ వచ్చాయి. ఆ లోపలే పంపించేశాడు, వెళ్ళిపోయింది. 6 రన్స్, మ్యాచ్ గెలిచేశాడు బాబు అన్న విజయవాడ బాబు. మామూలు కొట్ల కృష్ణలంక బాబు అంటారా బాబు.